పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఎరుగవా. ప్రియులారా, మత విషయాల్లో నికోదేము ఉన్నత విద్య గల వ్యక్తి. అయినా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనే దాని గురించిన ఆయన భావం అతనికి కొంచెము కూడా అర్థం కాలేదు. దేవునితో నికోదేము సంబంధం పూర్తిగా విద్యా సంబంధమైనది. అతనికి దేవుని గురించి చాలా తెలుసు, కానీ దేవుడు వ్యక్తిగతంగా తెలియదు. దేవుని కుమారుడైన యేసు తండ్రితో ప్రత్యేకమైన అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు గనుక అది నికోదేము ఆసక్తిని పురుకొల్పింది. దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు. క్రొత్తగా జన్మించడం ద్వారా అతనికి కూడా ఇలాంటి సంబంధం అందుబాటులో ఉందని యేసు చెప్పారు. ప్రియులారా, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని నికోదేము 4వ వచనములో అడగడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తి నివసించడం వలన వ్యక్తి ఆత్మ తిరిగి జన్మించినప్పుడు మాత్రమే దేవునితో ఆత్మీయముగా ఏకమవుతుందని యేసు వివరించారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని 5-6 వచనాల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మతము నుండి క్రైస్తవ్యాన్ని వేరు చేసే మొట్టమొదటి విషయం క్రొత్తగా జన్మించే అనుభవం. మనం పరలోకానికి ఒక ఖచ్చితమైన మార్గాన్ని మాత్రమే కలిగి ఉండలేదు. మనం పైనుండి జన్మించాము. మన ఆత్మలో దేవుని పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. మనం నిత్యం తండ్రితో, యేసుతో, పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉన్నాం. నిత్య జీవం మన శారీరక మరణం తరువాతనే కాదు, మనం క్రొత్తగా జన్మించిన మరుక్షణము నుండి అది మనం జీవించే ఆత్మీయ ఆశీర్వాదం, జీవిత నాణ్యతయై ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం ఒక మతం కాదు, కానీ సంబంధం. విశ్వాసివైన నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముని ద్వారా నీ తండ్రి అయిన దేవునితో, నీ ప్రభువు రక్షకుడైన యేసుతో నిత్యం సహవాసం చేసే భాగ్యం నీకుంది. కనుక ఈరోజు కొత్తగా జన్మించడంలో ఉండేటువంటి సంతోషాన్ని మనం పరిపూర్ణముగా అనుభవించగలము అనే సత్యాన్ని ఎరిగి ఉందాం. క్రొత్తగా జన్మించిన వారముగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. సమస్యల నుండి విడుదలనివ్వండి. అనారోగ్యముల నుండి విడుదలనివ్వండి. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. జ్ఞానము చేత వారిని నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు,
కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, నాయన వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలు, తండ్రి డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, తండ్రి వివిధ విభాగాలలో తండ్రి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని, సంఘ కాపురులను, నాయకులను దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న ప్రతి బిడ్డను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ, రక్షణ మారుమనస్సు లేని బిడ్డలకు రక్షణ, పరిపూర్ణమైన మారుమనస్సు అనుభవాన్ని దయచేయమని, మీరే తోడై ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.